ఇప్పుడు నిజం చెప్పాను అంటే ఖచ్చితంగా కార్తీకని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. తనకి డ్రగ్స్ తీసుకోవడం అలవాటు కాబట్టి బ్లడ్ టెస్ట్ లో దొరికిపోతుంది. ఈ జన్మలో తను బయటికి రాదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా. అక్క అన్యాయంగా నా మీద ఎలాంటి నిందలు వేస్తుందో చూడమ్మా. నువ్వు చెప్తే ఖచ్చితంగా అందరూ నమ్ముతారు. నిజం చెప్పమ్మా. ఇదంతా చేస్తుంది అక్కే కదా. అక్కే కదా డ్రగ్స్ తీసుకునేది. నాకు అలాంటి అలవాట్లు లేవని ఆ నిజాన్ని ఇన్స్పెక్టర్ గారికి చెప్పమ్మా. అమ్మా అలా చూస్తావేంటమ్మా? చెప్పమ్మా. మాట్లాడట్లేదు కానీ మీకంతా తెలుసు కదా. అక్క విషయంలో మీరు ఎన్నోసార్లు గొడవ పడ్డారు. తను నా డ్రగ్స్ నుంచి బయటపడేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవన్నీ ఇన్స్పెక్టర్ గారికి చెప్పండి డాడీ. లేదంటే నన్ను అరెస్ట్ చేస్తారు డాడీ. చెప్పండి డాడీ, ప్లీజ్ డాడీ చెప్పండి. డాడీ ఏంటి డాడీ, మీరు కూడా ఏం మాట్లాడట్లేదేంటి డాడీ? డాడీ మాట్లాడండి డాడీ. మీరు మాట్లాడరు. పంకజం 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 నువ్వు నిజం చెప్పవా? డ్రగ్స్ తీసుకుని మా అక్క నీ మీద ఎన్నిసార్లు చేయి చేసుకుని ఉంటుందో చెప్పవా? నిన్ను అబద్ధం చెప్పమనట్లేదు, నిజం చెప్పు చాలు పంకజం. ఎవరు ఏం మాట్లాడరేంటి? ఎవరు ఏం మాట్లాడరేంటి? ఎవరు ఏం మాట్లాడరేంటి? నిజం ఉంటే కదా కావేరి మాట్లాడడానికి. నువ్వు చేసింది తప్పు. దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా దాచిపెట్టాలని చూడుకు. కళ్యాణ్, తను చేసింది తప్పే. ఈ ఒక్కసారికి నా మొహం చూసి తనని క్షమించి వదిలేవా? అలా ఎలా వదిలేస్తాను కార్తిక? ఇది చాలా పెద్ద క్రైమ్. నేను రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్ళలేను. సారీ. కానిస్టేబుల్స్, అరెస్ట్ హర్. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు, కావేరి అలాంటి పనులు చేయదండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. తనది తప్పు లేదని ఆధారాలతో సహా నిరూపిస్తాను. తనని మాత్రం అరెస్ట్ చేయకండి ప్లీజ్. చూడండి, మీ పిల్లలు మీకు మంచి వాళ్ళలాగే కనిపిస్తారు, కానీ చట్టం దృష్టిలో మాత్రం అందరూ ఒకటే. రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి. అరెస్ట్ చేయండి. అమ్మా, నేను నిర్దోషినని ప్రూఫ్లు తీసుకురావడం కాదమ్మా, అది తప్పు చేసింది. దానికి డ్రగ్స్ అలవాటు ఉందనే విషయం నువ్వు చెప్పమ్మా, చెప్పమ్మా.
డాడీ నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు డాడీ. మీరైనా నన్ను కాపాడండి డాడీ, ప్లీజ్ డాడీ. కానిస్టేబుల్స్ తను తీసుకురండి. అమ్మా అమ్మా అమ్మా, నన్ను తీసుకెళ్ళిపోతున్నారమ్మా. నేను ఏ తప్పు చెయ్యలేదమ్మా. నీకంతా తెలిసి కూడా ఏం మాట్లాడవేంటమ్మా? తప్పు చేసింది తనే అన్న విషయం చెప్పమ్మా, చెప్పమ్మా. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు నిజం చెప్పమ్మా. అమ్మా. ఇన్స్పెక్టర్ గారు, కావేరిని పోలీస్ స్టేషన్కి నా కార్లో తీసుకొస్తాను. అలా కుదరదండి. అరెస్ట్ చేసి మా వెహికల్లోనే తీసుకువెళ్ళండి. మీ కార్లో రావడానికి కుదరదు. కానిస్టేబుల్స్ తీసుకురండి. అమ్మా నువ్వు మాట్లాడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా అమ్మా. అయ్యో ఏమండి ఏమండి, మీరు వెళ్ళి తన మీద కోపడడం కంటే కావేరిని బయటికి తీసుకురావడానికి లాయర్ని కలుద్దాం. పదండి ప్లీజ్ అండి. అలాగే. పదండి. పద. సార్ నాకు కొంచెం టైం కావాలి సార్. టైం అడిగింది. ఈరోజు ఏం చెప్తుందో ఏం అర్థం కావట్లేదే. నా లెవెల్కి ఏ అమ్మాయి అయినా పడిపోతుంది. ఆ నమ్మకంతోనే ఉన్నాను. ఈ వర్ష విషయంలో కొంచెం డౌట్ కొడుతుంది. సార్ మై కమ్ ఇన్. వర్ష రా రా రా. వర్ష, ఇంతకీ ఏం ఆలోచించావు? సార్ అది చెప్పు వర్ష. మీకోసం, మీరు మీ గోల్ రీచ్ అవ్వాలనే ఉద్దేశం కోసం మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్ష. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సారీ సారీ సారీ. ఆనందంలో ఏమనుకోవద్దు సార్. మీ బాధని కష్టాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి ఒప్పుకోవాల్సి వచ్చింది. నువ్వు ఒప్పుకోవాలనే ఇంత బాధ నటించానే. సెంటిమెంట్ చెప్పకపోతే నువ్వెలా దారికొస్తావు? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అదే వర్ష, నీ మంచి మనసుని ఎలా పొగడాలో అర్థం కావట్లేదు. అదేం అవసరం లేదు సార్. మీరు హ్యాపీగా ఉంటే అదే చాలు. థ్యాంక్ యూ వర్ష. నీ హెల్ప్తో ఎలాగైనా ఆ ప్రియాని ఇక్కడి నుంచి పంపించగలిగితే నాకు అంతే చాలు. ఈ హ్యాపీ మూమెంట్లో ఒక సెల్ఫీ దిగుదామా? సార్ 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 ఒక్క నిమిషం. నాకు గిల్టీగా ఉంది. నీ బాధ నాకు అర్థమైంది వర్ష. కాకపోతే మనం క్లోజ్గా ఉన్నట్టు ప్రియకి తెలియాలి కదా. అలా తెలిస్తేనే కదా ప్రియకి అనుమానం వచ్చేది. అది నిజమే సార్, కానీ ఇలా క్లోజ్గా. ఇట్స్ ఓకే వర్ష. నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. పర్వాలేదు. ఈ రోజు కాదంటే రేపు, లేదంటే ఆ తర్వాత నీకెప్పుడు కంఫర్ట్ అనిపిస్తే అప్పుడే ఫోటో దిగి పంపిద్దాం.
నాకు ముందు నీ కంఫర్టే నాకు ముఖ్యం. సరే సార్, నేను వెళ్తాను. నన్ను లవ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ వర్ష. సార్, అదే లవ్ నటిస్తున్నందుకు థ్యాంక్స్. ఇట్స్ ఓకే సార్. వెళ్ళు. నీ అంతట నువ్వే వచ్చి నా ఒడిలో వాలిపోయేలా చేయకపోతే నేను కృష్ణ ఎలా అవుతాను? హలో లాయర్ గారు. చెప్పండి సార్. మా చిన్నమ్మాయి కావేరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకండి? అది తను డ్రగ్స్ ఏవో తీసుకెళ్ళిందని చెప్తున్నారు. డ్రగ్సా? చచా, తను అలాంటి పనులు చేయదు. ఏదో ఎక్కడో తప్పు జరిగింది లాయర్ గారు. మీకు తెలీదా చెప్పండి. సరే సార్, మీరేం టెన్షన్ పడకండి. 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. మీరిప్పుడు ఎక్కడున్నారు? కావేరి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. నేను అక్కడికే వస్తాను. తొందరగా వచ్చేయండి. లాయర్ గారు కూడా వస్తున్నారు రానమ్మా. సరే, త్వరగా పోనివ్వండి. అక్కడ కావేరిని ఏం భయపెడుతున్నారో ఏంటో. అసలు కార్తీక ఇంత పని చేస్తుందని నేనస్సలు అనుకోలేదండి. సొంత చెల్లిని ఇలా చెయ్యని తప్పుకి కేసులో ఇరికిస్తుందని నేను అనుకోలేదు రాణమ్మా. ఆ రోజు కార్తీక మీద చేయి చేసుకుందని ఆ కక్షలా తీర్చుకున్నట్టుంది. తప్పులు చేసే కార్తీక ఎలాగో తన జీవితం పాడు చేసుకుంది. ఇప్పుడు ఏ తప్పు చేయని కావేరి జీవితం నాశనం అవుతుంది. పొరపాటున కావేరి పేరు మీద కేసు ఫైల్ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అమ్మా, కాఫీ. కార్తికమ్మా, నువ్వు చేసింది తప్పనిపిస్తుందమ్మా. ఏయ్, ఏంటి వాగుతున్నావు? మీరేమైనా అనండి, మీరు చేసింది మాత్రం తప్పే. పాపం, ఏ తప్పు చేయని కావేరమ్మని అన్యాయంగా పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. తప్పు చేయలేదని కావేరమ్మ అలా ఏడుస్తూ ఉంటే చూడ్డానికి నాకు చాలా బాధేసిందమ్మా. ఓ అవునా? అయితే దాని బదులు నువ్వు జైలుకి వెళ్లాల్సింది. దరిద్రం పోయేది. తప్పు చేసింది మీరైతే నేనెందుకు జైలుకి వెళ్ళాలమ్మా? అయినా ఆ మత్తుమందుల జోలికి వెళ్ళొద్దు అని అందరూ చెప్తూనే ఉన్నారు. మీరేమో దానికి బానిసయ్యింది కాకుండా అన్యాయంగా మీ చెల్లెల్ని పోలీసులకు అప్పగించారు. ఇది చాలా తప్పమ్మాయి గారు. నిన్ను చూడు, నువ్వు ఇంట్లో పని చేసే పని మనిషివి. అలాగే ఉండు. అంతకు మించి ఎక్కువ మాట్లాడావో ఈసారి యాసిడ్ పోస్తాను. అర్థమైందా? అసలే మాల్ మిస్ అయిపోయిందని నేను బాధపడుతూ ఉంటే మధ్యలో దూరి నాకు నీతులు చెప్తున్నావా? చంపేస్తా. పో అవతలికి, పో.
హలో మనోజ్. చెప్పు కార్తిక, ఏమైంది? మాల్ తీసుకున్నావా? తీసుకున్నాను, కానీ అది పోలీసులకు దొరికింది. వాట్? అంటే నువ్వు పోలీసులకు దొరికావా? మరి నాకెందుకు ఫోన్ చేసావు ఇప్పుడు? అదేం లేదు, నా బదులు నా చెల్లెల్ని కేసులో ఇరికించాను. నేను సేఫ్గానే ఉన్నాను. ఓకే, మంచి పని చేశావు. చూడు, పోలీసులు అంత తేలిగ్గా వదిలేస్తారనుకోకు. తీగలాగితే డొంకంతా కదులుతుంది. మీతో పాటు నేను కూడా దొరికిపోతాను. దయచేసి నాకెప్పుడు ఫోన్ చేయకు. ఫోన్ పెట్టే. మనోజ్ మనోజ్ ప్లీజ్, కాస్త నేను చెప్పేది విను. ఏంటి? ఆ మాల్ మిస్ అయింది. మీకు కావాలంటే అంతకు 2 డబ్బులు ఇస్తాను. నాకు మాల్ కావాలి. ఇప్పుడు నీకు మాలిస్తే నేను వెళ్ళి జైల్లో కూర్చోవాలి. కొద్ది రోజుల పాటు నువ్వు సైలెంట్గా ఉండు. పోలీసులు నీ ఫోన్ కూడా ట్రాక్ చేస్తారు. నువ్వు ఎవరెవరిని కాంటాక్ట్ చేస్తావో అందరినీ లోపలేస్తారు. దయచేసి ఇక నుంచి నాకు కాల్ చేయకు ప్లీజ్. అయ్యో ప్లీజ్ మనోజ్, అలా అనకు. నాకు పిచ్చెక్కిపోతుంది. నాకు మాల్ కావాలి. అయితే వెళ్ళి పోలీసులను అడుగు, వాళ్లే ఇస్తారు. ముందు ఫోన్ పెట్టే. మనోజ్ ఇప్పుడు అర్జెంటుగా దీని నంబర్ బ్లాక్ చేయాలి. ఎంతో కష్టపడి తెచ్చుకున్న మాల్ పోలీసులకు దొరికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కనీసం చెల్లెలు అన్యాయంగా అరెస్ట్ అయిందన్న బాధ కూడా లేకుండా ఆ మాల్ కోసం ఎలా ఆలోచిస్తుందో. ఇది అసలు మనిషే కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసి. డ్రగ్స్ కొనడానికి వెళ్ళావు. అక్కడ వాటిని కొనుగోలు చేస్తుండగా పోలీసులు పట్టుకోబోతే కార్లో తప్పించుకొని పారిపోయావు. అంతలోనూ పోలీసులు నీ కార్ని పట్టుకోవడం కోసం వెంబడించారు. చివరికి మీ ఇంటి దగ్గర నిన్ను అరెస్ట్ చేశారు. నీ బ్యాగ్లో డ్రగ్స్ దొరికాయి. ఈ నేరం ఒప్పుకుంటున్నట్టుగా దీని మీద సంతకం చేయి. చూస్తావేంటి? సంతకం పెట్టు. నేను పెట్టను. ఎందుకు పెట్టావు? మేమేమీ లేనిది రాయలేదే, నువ్వు చేసిందే కదా రాసాం. సంతకం పెట్టు. ఏయ్, చెప్తుంటే వినబడట్లేదా? మర్యాదగా సంతకం పెడతావా లేదా? ఈ భయం తప్పు చేసే ముందుండాలి. తప్పుడు పనులు చేయడం, ఆ తర్వాత ఏం చేయలేదని బుకాయించడం. సంతకం పెట్టు. ఏంటి చెప్తుంటే నాటకాలు ఆడుతున్నావు? పెట్టు సంతకం. ఏయ్, పెట్టు 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 సంతకం పెట్టు. పెట్టు సంతకం పెట్టు. సంతకం పెట్టు. సంతకం పెట్టు. అయ్యయ్యో, పొడి చేసింది బాబోయ్. ఏమండి, త్వరగా పోనివ్వండి. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. కావేరికి అసలే ఆవేశం ఎక్కువ. అక్కడ ఏం చేస్తోందో, ఏం గొడవ పడుతోందో. నన్నే కొడతావే? ఎంత ధైర్యం నీకు? పోలీసు దానివల్ల ఎంత బాధపడుతుందో. నన్నే కొడతారే? మిమ్మల్ని చంపేస్తానే. త్వరగా వెళ్ళండి.
పోలీస్ స్టేషన్లో కావేరి ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా? నా గుండె తరుక్కుపోతోంది. ఇంకా అది చాలా కష్టాలు పడాలి. కార్తీక, ఊరికే అరవకండి డాడీ. నేనే కావాలని దాన్ని కేసులో ఇరికించాను. కావేరికి కారిచ్చాను. కావాలని దాని బ్యాగ్లో నేనే ఆ ప్యాకెట్స్ పెట్టాను.